పాండురంగ స్వామి గురించి తెలుసా? ఒకసారి పుండలికుడు అనే వ్యక్తి కాశీకి వెళ్ళాలనుకుని దారి తెలియక కుక్కుటముని ఆశ్రమానికి వెళ్ళి ఆయనను కాశీకి వెళ్లే మార్గం గురించి అడుగుతాడు. అప్పుడు కుక్కుటముని తనకు తెలీదు అనడంతో, ఒక ముని అయ్యుండి కాశీకి వెళ్లే మార్గం తెలీదా అని పుండలికుడు అపహాస్యం చేస్తాడు. అప్పుడు కుక్కుటముని మౌనంగా ఉంటాడు. పుండలికుడు ఆ రోజు ఆ ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో ముగ్గురు స్త్రీలు ఆశ్రమంలో నీటిని చల్లడం చూసి పుండలికుడు మీరెవరని అడుగగా, వారు గంగా, యమున, సరస్వతి నదులమని, ఈ ఆశ్రమానికి నీటిని చల్లి పునీతం చేయడానికి వచ్చామని చెప్తారు. అప్పుడు పుండలికుడు కాశీకి వెళ్లే మార్గం కూడా తెలియని ముని ఆశ్రమాన్ని పునీతం చేయడానికి ఎందుకు వచ్చారని అడుగగా, కుక్కుటముని ఎప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళనప్పటికీ నిరంతరం తన తల్లిదండ్రులను భక్తితో సేవిస్తూ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన జీవితాన్ని వారికే అంకితం చేసినందున అంతటి పుణ్యం లభించిందని వారు చెప్పగా, పుండలికుడు తిరిగి తన ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులను భక్తితో సేవిస్తూ ఉండడం మొదలు పెడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పుండలికుడిని పరీక్షించడానికి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు పుండలికుడు తన తల్లిదండ్రులకు భక్తితో సేవ చేస్తూ ఉంటాడు. కృష్ణుని రాకను చూసి నా పని పూర్తి అయ్యే వరకు కాసేపు వేచి ఉండమని ఒక ఇటుకను ఇచ్చి దాని మీద నిలబడమని చెప్పగా, కృష్ణుడు ఎంతో ఓపికగా రెండు చేతులను తన నడుముపై పెట్టుకొని ఇటుక మీద నిల్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. పుండలికుడు తన పని పూర్తి అవ్వగానే కృష్ణుని దగ్గరకు వెళ్లి క్షమాపణ అడుగగా, కృష్ణుడు పుండలికునికి తన తల్లిదండ్రులపై ఉన్న భక్తికి మెచ్చి వరం కోరమని అడుగగా, పుండలికుడు కృష్ణుణ్ణి భూమి మీద ఉండి నీ భక్తులందరినీ రక్షిస్తూ ఉండమని అడుగగా, సరే అని శ్రీకృష్ణుడు పాండురంగ స్వామిగా నిలుస్తాడు. ఇటుక మీద నిల్చొని ఉన్నందున విఠోబా అనే పేరుతో కూడా పిలుస్తారు.